చేతికొచ్చినటువంటి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదానికి కారకుడయ్యాడు. చనిపోయిన వాడి మీద కేసు పెట్టారు. ఈ ప ఈ ప ఈ దీన్ని ఎట్లా చూడాలండి? నా కొడుకు వల్లనే ప్రమాదం జరిగిందంటే ఎట్లా సార్ అట్లా? అట్లా ఎట్లా చేస్తారు సారు? ఆయన చేసుకున్నాడు అదనుకుంటాం. అట్లా ఒకవేళ నా కొడుకు వల్ల అని మాత్రం నిందలేస్తే మాత్రం నేను ఏం చేయలేం సార్ ఇంగ మేము. వాళ్ళు అట్లా మాట్లాడితే. వాళ్ళకి మానవత్వము ఎక్కడైనా జాలి, దయ, ప్రేమ అన్ని కుటుంబాలు అంతమంది మీద జాలి చూపించేటోడు మరి నా కొడుకు మీద చూపియరా? అంటే అంతమంది కుటుంబాలకు శోకానికి కారకుడు మీ కొడుకే అనేది కదా! ఇప్పుడు ప్రాథమికంగా చెప్తున్నారు. ఆ రకంగా అప్పుడు చూస్తున్నారు వరకు కదా! అట్ట ఉంది. ఇప్పుడు వరకు వేరే మాట్లాడుతున్నారు కదా సార్. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడు కారకులు కాదు వైనంతకు వైరే డివైడర్‌గా చనిపోయినప్పుడు మళ్ళా బండి వాయనకి కనపడిండదా? చిన్న పిల్లో, కుక్కనో వస్తేనే కనపడతది బండి. మనిషికి అన్ని నా నా కొడుకుకు ఆయనకు అన్ని లైట్లున్నాయి, అన్నీ ఉన్నాయి. కనీసం చేయకుండా ఉంటాడా? ఆయన కూడా మద్యం సేవించింటేనే నడుపుతాడు అంత వెహికల్ నడపాలంటే. ఆయన కూడా బస్సు డ్రైవర్ కూడా తాగిండొచ్చు కదా సార్! మరి రేపపాటున బండి కనపడకపోయినా చిన్న పిల్ల కుక్కనో ఏదో ఒకటి దారికి అడ్డం పోతుందంటే కనబడిండదా? బండి కదా సార్! అంతకంటే ముందు సుమారుగా ఒక 5, 6 వెహికల్‌లు లేదా 19 వెహికల్‌లు పోయినట్లు ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది. ఏం జరిగిందనుకుంటున్నారు? మళ్ళా వాళ్ళు వాళ్ళు తప్పించుకొని పోయినట్టు కూడా వచ్చు కనబడింటది కదా మళ్ళా. ఎందుకు ఆ బస్సే కొట్టిండొచ్చేమో. నేనైతే నాకు ఆ బస్సే కొట్టింది అనుకుని నేను ప్రమాదపూర్వక అనుకుంటున్నా చూడు సార్. ఏ బస్సు కొట్టింటదనుకుంటున్నారు? అదే బస్సే కొట్టింది. ఆ బస్సే ఈడ్చుకొని పోయింది. మొన్నటి దాకా దాని గురించే మాట్లాడినారు. ఈ రోజు దాన్ని కాదని తప్పుడు దావలు పట్టిస్తున్నారు.